పేరండి? వెంకటరెడ్డి అండి. ఇంటి పేరండి? గండ్ర గండ్ర వెంకటరెడ్డి గారు. మీ పేరండి? మా పేరు కాంతమ్మ అండి. కాంతమ్మ గారు, ఇప్పుడు మీరు ఈ రెండు విత్తనం పెట్టారు, వియోగా డబల్ పేరు జాబిలు తీసుకొచ్చారు. మీరు 4050 జాబిలు విత్తనం తెచ్చారు. అవునండి. మీకు ఇన్ని సంవత్సరాల నుంచి తోటలు ఎత్తన్నారు కదా, ఈ సంవత్సరం నల్లి వచ్చింది డిసెంబర్ 2024. ఈ 2 వెరైటీలు పెట్టారు. మీరు పెట్టిన తర్వాత మీ కాపు ఎలా అనిపిస్తుందండి? తోట చూపెట్టండి ఒకసారి. కాపు బానే ఉందండి, మంచిగానే ఉంది. గ్రోతింగ్ అదంతా మంచిగానే ఉంది. నల్లికి కూడా హఠాకు తట్టుకోగలిగిందండి, హఠాకు లేకుండా మంచిగానే ఉందండి. బాగా కాసిందండి, మంచిగానే ఉందండి. పెట్టుకోవచ్చండి, చాలా మంది పెట్టలేదు కానీ మీ ఊరు నుంచి తీసుకొచ్చండి. ఫస్ట్ ఇది బాగోదు, నల్లికి హఠాక్ అయింది, తట్టుకోలేదు అని అన్నారండి. ఇప్పుడు ఏమంటున్నారు? కాసిన తర్వాత కాసినాక బాగా కాసింది, మంచిగానే ఉంది. గ్రోతింగ్ గట్ట మంచిగానే వస్తుంది, నల్లికి తట్టుకుంది, మంచిగానే కాసింది, పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అని అంటారండి. ఇప్పుడు అందరి మీ తోట మీదే బాగుంది కదా? బాగుందండి. చూడమ్మా, ఎంత ఈ మార్చి మన డిసెంబర్ 2024 లాస్ట్ కి వచ్చింది. ఇంకో సంవత్సరం కొత్త సంవత్సరం అవుతుంది. ఆకు కూడా చూడండి ఎంత చిక్కగా కాసింది. ఆకు కూడా చూడండి, చాలా బాగా కాసిందండి, దగ్గరనే కాసిందండి. నల్లికి కూడా తట్టుకోగలుగుతుంది, మంచిగానే ఉందండి. చూడండి, ఒక మండి ఇస్తారు చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి ఒక మండ. అవునండి, చాలా బాగా కాసింది. చూడండి, ఒక మండ ఇది గుత్తులు కాసింది. మీరు వచ్చిన వెరైటీలు మొత్తం కూడా ఎలా కాసినాయండి? గాలేదండి, నెల్లి వచ్చి బాగా దండ వచ్చింది. ఈ సంవత్సరం పెట్టేసరికి మంచిగానే కాసింది. ఏవి 999 మందు టార్గెట్ 999 కొట్టాక మంచిగానే పని చేసింది. మా సార్ తెచ్చారు. 2 సార్లు కొట్టారండి? అవునండి, టార్గెట్ 2 సార్లు కొట్టారు దీనికి. చూడండి, నల్లి చూడండి, గింత కూడా అటాక్ చేయలేదు. చూడండి, డిసెంబర్ లాస్ట్ కి వచ్చేసింది. ఇంకొక రేపు ఎల్లుండి అయితే డిసెంబర్ 30వ తారీఖు, ఎల్లుండి అయితే 1వ తారీఖు వస్తుంది. 2025 వస్తుంది. 2025 కొత్త సంవత్సరం వస్తుంది రేపు ఒక్కరోజు అయితే. 30వ తారీఖు రేపు ఒక్కరోజు అయితే డిసెంబర్ లాస్ట్ అయితే. చూడండి ఎంత గుత్తులు కాసిందండి. ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చండి విత్తనాలు. చూడండి, ఎంత ఈ ఒక్క కొమ్మ, ఇది ఒక కొమ్మకే చూడండి ఎన్ని కాయలు ఉంటాయండి, దగ్గర 50 కాయలు చూడండి. ఒక కొమ్మకే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. 755 జాబిలి 2 వెరైటీలు కూడా ఇంతే కాసినాయి. 2 వెరైటీలు కూడా ఇంతే కాసినాయి. చూడండి, మాదాపురం గ్రామం అండి మీది? మాదాపురం గ్రామం, మునుగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు కాసినాయి. కాయ సైజు కూడా బాగుంది కదండి? తాలుగా కూడా లేదనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉందండి, ఎరుపులోనే. చూడండి, మంచి ఎరుపు ఉంది, గింజ కూడా మస్తు ఫిట్ ఉంది. గింజ కూడా చూడండి, బాగా వచ్చిందండి. బాగా వచ్చింది. చూడండి ఎన్ని గుత్తులు కాసింది. ఒక మండ, ఇది చిన్న మండ. చూడండి, ఏ మండ చూసినాక మనకి చూడండి ఈ చిన్న మండ ఎన్ని కాయలు చూడండి. చిన్న మండకి దగ్గర కాపు చూడండి, ఎంత దగ్గర కాపు చూడండి, ఎంత దగ్గర. మీ ఊర్లో యాక్చువల్ గా ఎంత కాపు చిక్కగా కాసింది ఎవరు లేకండి? ఎవరు అనిపించలే ఇంకా. ఇప్పుడు మీరు కూడా కూలికి ఎరటానికి పోతున్నారు కదమ్మా, మీ పేరు ఏం పేరమ్మా ఒకసారి చేయండి. అది ఇవ్వండి, కండది ఇవ్వండి ఒకసారి. మీరు కూలికి వెళ్తున్నారు కదా ఎరటానికి, ఈ రోజు వెళ్తున్నారు కదా, ఇంత పచ్చదనంగా ఎవరున్నా తోటలో? ఎవరు లేదు కదా. ఈ కాపు కూడా చూడండి, వేద డెవలప్ చిక్కని కాపు, దగ్గర కాపు కాసింది బాగా. వేద డెవలప్ జాబిలు 2 పెట్టారు ఈ వెరైటీస్. ఎన్ని ఎకరాలు వేసారండి మొత్తం మీరు? 4 ఎకరాలండి. 4 ఎకరాలు వేసారు. అది 2 ఎకరాలు, ఇది 2 ఎకరాలు పెట్టారు. ఎన్ని ఎకరాలు పెట్టారు మొత్తం? అది సగం పెట్టారు. మీకు రిజల్ట్ అయితే బాగుంది. రిజల్ట్ బాగుందండి. కొమ్మ పట్టుకోండి, చూడండి ఎంత చిక్కగా కాసిందో చూడండి. బాగా చిక్క గుత్తులు కాసింది. మీరు కూడా కొమ్మ పట్టుకొని చూపెట్టండి అమ్మ ఒకసారి. ఈ టార్గెట్ ట్రిపుల్ ఎన్నిసార్లు కొట్టారండి దీనికి? 2 సార్లు పెట్టినండి. 2 సార్లు కొట్టారు. ఓకే. ఈ కొట్టు కూడా 10 రోజులు అవుతుందా? వారం అవుతుందా? వారం రోజుల నుంచి కూడా చూడండి ఎంత గ్రీనిష్ ఉందో. ఆకు కూడా ఎక్కడైనా చూడండి ఎంత గుత్తులు కాసిందో. చూడండి, ఎక్కడైనా గానీ ఎంత నీటికి కాసిందంటే మామూలు నీటికి కాయాలి. చెట్టు చూడండి ఎంత గుత్తులు కాసిందో. నేచురల్ గా మొత్తం అన్ని తోటలు కూడా నల్లి వచ్చిపోయినాయి. డిసెంబర్ లాస్ట్ కి వచ్చినా గానీ 2024 చూడండి ఎంత గ్రీనిష్ ఉంది తోట. మొత్తం ఎంత లెక్క పోయినా చూడండి, ఎంత లెక్క గ్రీనిష్ ఉంది తోట కూడా. చూడండి, ఎక్కడ ఇంత డ్యామేజ్ కాల. ఇది యోగా డెవలప్ అయిన జాబిలి వెరైటీ, ఇది మాదాపురం గ్రామం అనమాట. ఇప్పుడు మీరు తోటలు ఎట్లా పోతున్నారు కదమ్మా, అన్ని తోటలు ఎలా ఉన్నాయి, ఈ తోట ఎలా ఉంది? పర్వాలేదా? ఇప్పుడు చూడండి, కొమ్మకే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. జస్ట్ చిన్న కొమ్మది, చిన్న కొమ్మకే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మీ రెడ్డి గారు ఏమంటుందండి? మా రెడ్డి గారు మంచిగా ఉంది, పెట్టుకోవచ్చు అంటుండండి. మీరు 2 సంవత్సరాలు వేసింది ఇంత కాపు ఎప్పుడు కాలేదండి? కాలేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.